హాయ్ నమస్తే అండి. దిస్ ఈజ్ రాహుల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నారాయణ విద్యా కళాశాలలో ఒక స్టూడెంట్ సడన్గా మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట. సో దీనికి ప్రధానంగా కారణం ఏంటి అని ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పండగ సెలవుల నుంచి ఆయన తిరిగి కళాశాలకి ఏ రోజైతే ఆత్మహత్య చేసుకున్నాడో అదే రోజు మార్నింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని క్లాస్లోని సడన్గా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్ కనుక్కున్నాడు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ కనుక్కున్న వెంటనే ఇమీడియట్గా ఇంకా నేను పాస్ అవుట్ అవ్వనేమో అని ఒక డిప్రెషన్ నుంచి ఆయన ఇమీడియట్గా అలా క్లాస్ నుంచి బయటికి వెళ్ళి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక వర్షన్. ఇంకో వర్షన్ ఏంటంటే కాలేజీలోని తనకి ఫీజు అడగడం జరిగింది. మేబీ ఫ్రెండ్స్ ముందు సంథింగ్ ఏదో ఆ ఫీజు ఇంకా రెమిట్ చేయలేదని ఏదో అడిగారు. దానికి సంబంధించి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. సో వాళ్ళ ఫాదర్ వర్షను ఒక న్యూస్ ఛానల్ ప్రకారంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకారంగా చూసినట్లయితే మేము ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్, మాకు ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. సో మా నుంచి అబ్బాయికి కూడా ప్రెజర్ ఏం లేదు, ఎడ్యుకేషన్ బాగా చేయాలి లేకపోతే అదే ఎడ్యుకేషన్ మీద సంబంధించి ఎలాంటి ప్రెజర్ లేదు. సో అయినా కూడా ఎందుకు ఇలా జరిగిందో తెలియట్లేదని అతను చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ కండిషనే తీసుకుందాం. ఎగ్జామినేషను షెడ్యూల్ తీసుకున్నాడు, ప్రిపేర్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోతాడు. సో ప్రిపేర్ అవ్వకపోవడం అనేది ఆ అబ్బాయి తప్పు. అది మళ్ళీ దాని గురించి ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ప్రిపేర్ అవ్వలేదు, ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. బట్ అలా ఎందుకు చేసుకోవాలి? ప్రిపేర్ అవ్వకపోతే మన ఏపీ ఎడ్యుకేషన్ ప్రకారంగాను మళ్ళీ సప్లిమెంటరీ రాసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైము దీన్ని ఆయన ఫెయిల్ అయ్యాడే అనుకుందాం. ఫెయిల్ అయితే దానికి ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా బెటర్గాను ప్రిపేర్ అయ్యి తన ఫ్రెండ్స్ ముందు, తన కాలేజ్లోని, తన ఇంటి దగ్గర మంచి ఒక రిమార్క్ తెచ్చుకోవాలి. బికాస్ ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ది సక్సెస్. నో పర్సన్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండాను, ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయకుండాను సక్సెస్ బాటకి వెళ్ళలేదు. సో ఆ అబ్బాయి అనేది దాన్ని ఒక ఆధారంగా తీసుకొని చేసుకోవచ్చు. దానికి ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారమా? కాదు కదా. సో ఆ అబ్బాయి ఆ టైంలో ఒక డీప్ డిప్రెషన్కి లోనై, సో సమ్టైమ్స్ మనం వింటుంటాం కదా, అరే అంత తెలివైనోడు అలాంటి పని చేసేదేంటి అనేసి. సో ఆ టైంలో మన బాడీలో ఒక టైప్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. అది మనం బెటర్గా మన ఆలోచన శక్తిని చంపేస్తుంది. సో ఒక డీప్ లోన్లీనెస్కి మనం వెళ్ళిపోతాం అనమాట. సో ఆ ఇమీడియట్ క్షణం ఏం చేస్తున్నామా అనేది అసలు చాలామందికి కూడా అది అంతు చిక్కని ఒక రహస్యం లాంటిది అనమాట. సో ఆ పర్టికులర్ టైంలోని చాలా తెలివైన మనుషులు కూడాను చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు దారిలోకి వెళ్ళిపోతుంటారు. సో ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, అది తనను తాను అంతం చేసుకోవడం ఒకటి, తను ఎదుటివాడిని కూడా అంతం చేసేది ఇంకోటి అనమాట. సో ఆ పర్టికులర్ మూమెంట్లో ఎదుటోడికి కత్తిచ్చి పొడిచినా కూడా అది చచ్చిపోతే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి ఇంకా ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో అతను ఎలాంటి డిటర్మినేషన్కి రాలేడనమాట. సో అలాగా అబ్బాయి మనస్తాపానికి గురి అలా చేసాడు. సో దానికి ఎవరు బాధ్యులు? స్కూల్ యజమాన్యం బాధ్యులా, తల్లిదండ్రులు బాధ్యులా, పిల్లలు బాధ్యులా, ఎవరు బాధ్యులు? చుట్టుపక్కల అట్మాస్ఫియర్ బాధ్యులా, వాతావరణం బాధ్యులా? సో దీనికి ఏంటంటే మనం చాలా సున్నితమైన విషయం ఇది. దీనికి ఎవరికి బాధ్యులు అనలేము. ఆ టైంలో ఆ అబ్బాయికి అలా ఒక డిప్రెషన్ మూమెంట్ వచ్చింది, అది హ్యాండిల్ చేయలేకపోయాడు. సో ప్రతి డిప్రెషన్ కూడాను, అందుకే అంటారు మనం బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరికి వరం ఇవ్వకూడదు, అలాగా బాధగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి నిర్ణయం కూడా మనం తీసుకోకూడదు అనమాట. సో ప్రతిదానికి మనం కొంత సమయం ఇస్తే డెఫినెట్గా ఆ టైంలో మన మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అయ్యి దానికి తగ్గట్టు నిర్ణయం అనేది తీసుకొని పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఇమీడియట్గా తెలుసుకున్న తర్వాత ఎగ్జామినేషను నేను ఇంకా రాయలేను, నేను ప్రిపేర్ అవ్వలేదు అనే దాన్ని
కొంచెం అర్థం చేసుకోవడానికి ఆయన టైం ఇచ్చుంటే ఇలాంటి ఒక సంఘటన డెఫినెట్గా జరగకపోదు. సో ఆ టైం ఇవ్వలేకపోవడం అనేదే మెయిన్ ఇక్కడ ప్రధానమైన పాయింట్ అనమాట. సెకండ్ వర్షన్ ఇప్పుడు ఏమంటున్నారు, ఆ అబ్బాయి ఫీజు కట్టలేదు, సో దాన్ని కాలేజ్ యాజమాన్యం అడిగింది, సో దాన్ని మనస్తాపానికి గురయ్యి ఆ అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు ఫీజు కట్టనప్పుడు ఎనీ ఇన్స్టిట్యూట్లో డెఫినెట్గా అడుగుతారు కదా, అందరూ దానికి మనస్తాపానికి ఎందుకు గురవ్వాలి మనం? సో ఇట్స్ ఏ కామన్ థింగ్ అది. సో అది ఫీజు కట్టలేదు, సో కట్టలేదంటే నిజంగా వాళ్ళ ఫాదర్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాడా, దాన్ని అనాలిసిస్ చేసుకొని ఫాదర్కి ఇంటిమేషన్ ఇస్తే ఫాదరే కొంచెం చూసుకొని కడతారు. సో దానికి ఇమీడియట్గా తన మనస్తాపం ఎందుకు చెందాలి? సో మితిమీరిన ఆత్మాభిమానం చాలా చావులకి కారణం అవుతుంది. మితిమీరిన ఆత్మాభిమానం చాలా తప్పు నిర్ణయాలకి కారణం అవుతుంది. మితిమీరిన ఆత్మాభిమానం చాలా డిస్టర్బెన్సెస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్లోకి గురవుతుందన్నమాట. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే మనం చాలా ఎక్కువగా వింటున్నాం అనమాట. ఏంటిది? సెల్ఫ్ రెస్పెక్ట్. సో వాట్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం చేసే పనిలో మంచి ఉందా చెడుందా, సో దాన్ని డిటర్మైన్ చేయడమే సెల్ఫ్ రెస్పెక్ట్. అంతేగాని ఎదుటివాడు ఒక మాట అంటే ఆ మాట పడకపోవడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేసి మనం ఎలా అనుకుంటున్నాం? మనం ఎదుటివాడు మాట అన్నాడు, సో అతను ఏ పరిస్థితిలో అన్నాడో మనం ఏ పరిస్థితిలో విన్నామో, సో దాన్ని మనం రిసీవ్ చేసుకొని అది మన సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయకూడదు. అందులో నిజంగా ఆయన మనకు అవమానకరంగా ఏమైనా మాట్లాడితే దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి మనం ఆలోచించాలి. అండ్ డెఫినెట్గా అది మన కుటుంబ సభ్యులు, లేకపోతే మన స్కూల్ అట్మాస్ఫియర్లో మన టీచర్స్, మన ఫ్యాకల్టీస్ అనుకోండి, సో దీని మన మనుషులు వీళ్ళందరూ చాలా మాట అన్నారనుకోండి, ఓకే, సో డెఫినెట్గా మనం తప్పు ఉంటే మనం తీసుకోవాలి, తప్పు లేకపోయినా మనం తీసుకొని దాని నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. సో నేర్చుకున్న తర్వాత అది మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిజంగా వాళ్ళు కట్టలేకపోయినప్పుడు ఫాదర్కి ఇంటిమేట్ చేయాలి. ఫాదర్ కూడా నిజంగా కట్టలేకపోయారు టైం మీద, సో కొన్ని మాటలు కొన్ని బాధలు ఆ అబ్బాయి పడ్డాడు అనుకుందాం, పడిన తర్వాతే కదా నిజంగా నువ్వు లైఫ్లో అనేది ఎదగడానికి నీకు ఒక అవకాశం దొరుకుతుంది. సో కొంత టైం తీసుకున్నప్పుడు నువ్వు అవమానించబడ్డావు నీ తోటి విద్యార్థులతో అనుకుందాం, నువ్వు అవమానించబడ్డావు నీ ఫ్యాకల్టీస్తోనే అనుకుందాం, వీళ్ళందరూ ఎవరు మన మనుషులే కదా, వాళ్ళ దగ్గర మనకు అవమానం ఏంటి? సో అలాంటి ఒక పరిస్థితిని మనం అవగాహన చెందుకొని ఫ్యూచర్లో అలాంటి పరిస్థితి తలెత్తకుండా మంచి బాగా చదివి మంచి ఒక స్థానానికి వెళ్ళి అప్పుడు మీకు అదే ఆ స్టూడెంట్కి కానీ ఆ ఫర్దర్ ఆ అబ్బాయికి వచ్చే ఫ్యామిలీ పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్కి కానీ అలాంటి ఒక అట్మాస్ఫియర్, అలాంటి ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఎలా డెవలప్ అవ్వాలనేది ఒక బేస్ పాయింట్గా తీసుకొని నేర్చుకొని దాన్ని మనం ఓవర్కమ్ అవ్వాలి. అంతేగాని ఫీజు అడగడం కాలేజ్ యాజమాన్యం, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు టైం టు టైం ఫీజు రిమైండర్స్ ఇస్తారు, అడుగుతారు, వాళ్ళు జీతాలు పే చేయాలి. వాళ్ళు అసలు ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లో ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి అసలు మెయింటెనెన్స్కి. సో అది వాళ్ళు అడగడం పార్ట్ ఆఫ్ దర్ జాబ్, మీరు అలాగే తీసుకోవాలి. సో దానికి ఆత్మహత్య మీరు చేసుకోవడం అనేది అది రైట్ కాదు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఆ మైండ్ అనేది అంత మెచ్యూరిటీ తీసుకోలేకపోతుంది వాళ్ళకి. సో ఆ పేరెంట్స్ పెంపకంలోనే ఎక్కడో తప్పు ఉంటుందన్నమాట. సో నేను అంటానంటే సక్సెస్ యాజ్ మెనీ ఫాదర్స్ వేర్ ఫెయిల్యూర్స్ నన్. అంటే విజయానికి ఎంతోమంది తండ్రులు ఉంటారు, కానీ ఫెయిల్యూర్కి ఏ తండ్రి ఉండడు అనమాట, అనాథ. సో ఎందుకంటే ప్రతి పిల్లోడు ఒక మంచి ఆఫీసరో, ఒక మంచి బిజినెస్ మ్యానో, ఒక మంచి స్పోర్ట్స్ మ్యానో అయితే ప్రతి తల్లిదండ్రి ఆ క్రెడిట్ తీసుకుంటారు. బట్ అదే ఒక చెడు మార్గం వెళ్తే ఆ క్రెడిట్ దానికి బాధ్యులుగా ఆ తల్లిదండ్రులు ఫీల్ అవ్వరు. సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఆ పిల్లల పెంపకం విధానంలో కూడా బికాస్ ఆ అబ్బాయి ఎలా పెరుగుతున్నాడో, ఆ అబ్బాయి మనస్తత్వం ఏంటి, ఆ మైండ్ సెట్ ఏంటి అనేది డెఫినెట్గా పేరెంట్స్ తెలుస్తుంది. సో మానసికమైన ఒక జబ్బు, సో దాన్ని తల్లిదండ్రులు గుర్తించి వీళ్ళ చిన్నప్పుడు ఉన్న స్టేజ్ నుంచి వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళైనా ఇవ్వాలి, లేకపోతే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్లో ఇప్పించాలి. కానీ సో దీనికి ఎవరు బాధ్యులు కారు ఇలాంటి ఒక చర్యలకి. ఏ
మేనేజ్మెంట్ ఇలాగా సడన్గా ఒక అబ్బాయి మనసులో ఒక యాక్సిడెంట్, ఒక ఆత్మహత్య చేసుకోవాలని ఫీలింగ్ ఉంటుంది అనేది ఎవరు అనుకుంటారు? తోటి విద్యార్థులు అనుకుంటారా? ఆడు వెళ్ళాడు అలాగా అబ్బాయి పాపం జంప్ చేసి చనిపోయాడు. అసలు ఈ అబ్బాయే కాదు, మనం రీసెంట్గా నేను కొన్ని చూసినట్లయితే ఒక డ్యాన్స్ షో, డ్యాన్స్ షోకి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్ ఒక అబ్బాయి చనిపోయాడు. ఇంకా చాలామంది సూసైడ్ ఎవరైతే చేసుకుంటారో నా లెక్క ప్రకారంగా సూసైడ్ అనేవాళ్ళు చాలా స్వార్థపరులు అనమాట. సూసైడ్ చేసుకునే మనుషులకి ఎక్కువ స్వార్థంతో కూడుకున్న టెండెన్సీ మనుషులే సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తల్లి ఎలా ఫీల్ అవుతుంది, వాళ్ళ తండ్రి ఎలా ఫీల్ అవుతాడు, వాళ్ళ తమ్ముడు ఎలా ఫీల్ అవుతాడు, సో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ఎంత బాధపడతారు అనేది ఆలోచన చేయరు. బికాస్ దే కేర్ ఫర్ దేర్ ఓన్ ఫీలింగ్స్. వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ తాలూకా సెల్ఫ్ రెస్పెక్ట్, సో కాల్ ఇంకేవో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంతకాలం కని పెంచిన తల్లిదండ్రుల తాలూకా బాధ, అందమ్ములు కానీ అప్పజెల్లు కానీ ఉంటే వాళ్ళ తాలూకా బాధ, అదే నిజంగా వాళ్ళ మీద డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బాధ వాళ్ళు ఆలోచించరు. సో దట్ ఈజ్ వై ఐ సే నేను సూసైడ్ చేసుకునే వాళ్ళకి చాలా స్వార్థపరులుగానే నేను చూస్తాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎదిగిన ప్రతి మనిషి కానీ లేకపోతే ఎదుగుతున్న మనిషిని కానీ ప్రతి మనిషికి కూడాను ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఏఎన్ఆర్ గారు స్వయంగా ఆయన చెప్పారు, సముద్రంలోకి వెళ్తూ బీచ్ అలాగా ఆయన లోపలికి వెళ్ళిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అనేసి. ఇలాగ చాలామంది ఎలాన్ మస్క్ కూడాను ప్రపంచంలోనే కోటీశ్వరుడు, అప్పర్ కుబేరుడు అనమాట. ఎలాన్ మస్క్ కూడాను సూసైడ్ ఆ డిప్రెషన్కి నేను లోన్ అవుతున్నాను అని దానికి సంబంధించి ఒక మెడిసిన్ కూడా వాడుతున్నాడు. సో నేను కూడా నాకున్న లైఫ్లో కూడా సమ్ టైమ్స్ నేను సూసైడ్ చేసుకుంటే అసలు ఈ టెన్షన్లే ఉండవేమో. మహేష్ బాబు అంటాడు కదా పోకిరి సినిమాలో, ఆ లిఫ్ట్ సీన్లో అమ్మాయి పడిపోతుంటే మనం చచ్చిపోతే అని అడుగుతుంది మహేష్ బాబుకి అమ్మాయి. మహేష్ బాబు అంటాడు, టెన్షనే లేదు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, హౌస్ రెంట్ కట్టక్కర్లేదు, సెల్ బిల్ కట్టక్కర్లేదు, లిప్స్టిక్లు అక్కర్లేదు, ఐ ల్యాష్లు అక్కర్లేదు, బ్యూటీ పార్లర్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, హ్యాపీగా మన లైఫ్ ఉంటుంది, ఎవ్వడు మనకు అడగడు అనేసి. సో దీనికి సంబంధించి ఒక కొటేషన్ కూడా చెప్తాను, వినండి. ఇఫ్ యు ఆర్ అలైవ్ దెన్ యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. ది పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ దే వర్ జస్ట్ బర్డ్ ఇన్ ద సిమెట్రీస్. మనం బ్రతుకున్నంతకాలం పేదవాడి స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్, మధ్యతరగతి కుటుంబం అబ్బాయికి మధ్యతరగతిలో ఆ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్, మిలీనియర్స్కి వాళ్ళ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్. సో ఇక్కడ చిన్న పేద తరగతి ఒక రిక్షా పుల్లర్ నుంచి ముఖేష్ అంబానీ దాకా ఎవ్వరు సంతోషంగా లేరు. ఎవరికి ఉండవలసిన ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. డబ్బు అనేది దేనికి పరిష్కారం కాదనమాట. సో వాళ్ళు డబ్బు ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అనుకోలేము. మనం చూసుకున్నట్లయితే ఎంతమంది మిలీనియర్స్ ఉన్నారో నేను స్టడీ చేశాను. ప్రతి ఇద్దరు ఒక మిలీనియర్లో ఒకడు విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత కుబేరుడు, విడాకులు తీసుకొని ఇండివిజువల్గా బతుకుతున్నాడు. ఎలాన్ మస్క్ 3 విడాకులు, 12 మంది పిల్లలు. జో బెజెస్ మన అమెజాన్ కంపెనీ రీసెంట్గా విడాకులు తీసుకున్నాడు ఆయన. సో ఇలాగా ఈరోజు నేను చూశాను న్యూస్లోని కలర్స్ ప్రోగ్రామ్ కలర్స్ స్వాతి నా ఎదురుగే అమ్మాయి వచ్చిందనమాట మా టీవీలోని. సో ఆ అమ్మాయి విడాకులు తీసుకుంది. సో వీరేంద్ర సెహ్వాగ్ క్రికెటర్ విడాకులు తీసుకున్నారు. సో వీళ్ళందరూ డబ్బున్నోళ్ళే కదా, మరి ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మరి ఆ అమ్మాయిలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? అబ్బాయిలు తీసుకుంటున్నారా, అమ్మాయిలు తీసుకుంటున్నారా? దీనికి కారణాలు ఏంటి అనేది వేరే వీడియోలో నేను చెప్తాను. సో ఇలాగా నేను చెప్తున్నాను, ప్రతి మనిషి కూడాను ఇబ్బందుల్లోనే ఉన్నాడు. సో ఇలాంటి లైఫ్లోని మనం సూసైడ్ ఒకటేనా మార్గం? సూసైడ్ మార్గం కాదు. సూసైడ్ చెప్తున్నాను కదా, వాడు చచ్చిపోయి హ్యాపీగా ఉంటాడు, ఏ టెన్షన్ ఉండదు. పాప తల్లిదండ్రులు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు కని పెంచి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? ఆ అబ్బాయికి ఎవరు చెప్తారు ఇవన్నీ? ఎలా అర్థమవుతుంది అబ్బాయికి? సో సూసైడ్ టెండెన్సీ
ప్రతి మనిషికి రావచ్చు. బట్ దాన్ని టైం ఇచ్చి మిగతా విషయాలు ఆలోచించాలి అబ్బాయి. ఆలోచించాలి. అసలు ఓకే, కారణం ఏదైనా కానీ నేను చచ్చిపోతే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు 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 ఎలాగా దీన్ని రియాక్ట్ అవుతారు? ఆ అబ్బాయి ఫీజు గురించో, ఎగ్జామ్ రాయలేకో, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల. సో ఆ అబ్బాయి కాదు, ఇంకో అబ్బాయి అనుకుందాం, సుశాంత్ సింగ్ రాథోడ్, మన మంచి బాలీవుడ్ యాక్టర్, సూసైడ్ చేసుకున్నాడు. లేకపోతే జియా ఖాన్ సూసైడ్ చేసుకుంది. మంచి యాక్ట్రెస్ అనమాట, అమితాబ్ బచ్చన్తో ఒక మూవీలో నేను చూశాను. సో నేను కూడా ఆ హీరోయిన్ని అన్నా నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో ఏంటి దీనివల్ల ఎవరికి ఉపయోగం? చాలా తప్పు చేస్తున్నారు సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్న అందరూ ఒక్కటే ఆలోచించాలి, వాళ్ళు చచ్చిపోతారు బాగానే ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, అసలు తల్లి లేని పిల్లలు ఎలా పెరుగుతారు? అసలు ఆ ప్రేమ, ఆ తాలూకు ఎఫెక్షన్ ఎవరైనా ఇవ్వగలరా? సో సూసైడ్ చేసుకునే ఒక అమ్మాయి కానీ, లేకపోతే ఇంకొక ఫాదర్ అయితే ఫాదర్ కానీ, లేకపోతే పెళ్ళి అవ్వలేదు అనుకుందాం, ఇటు స్టూడెంట్స్ అనుకుందాం, ఇప్పుడు ఆ అబ్బాయి అలా తల్లి ఎంత కుమిలిపోతుంది. సో దీన్ని మనం రకరకాల స్ట్రింగ్ ఆపరేషన్ చేసి రకరకాల కారణాలు మనం చూపించి మనం ఎవరిని దీన్ని బాధ్యులుగా చేస్తాం? బాధ్యులు ఎవరైనా ఇక్కడ అపారమైన నష్టం ఆ తల్లిదండ్రులకి. సో ఆ తల్లిదండ్రులకి నా ప్రగాఢ సానుభూతి. సో ఒక పౌరుడిగా నేను ఇదే చేయగలను, సానుభూతి చూపించగలను. బట్ అల్టిమేట్గా నా కన్క్లూజన్ అయితే ఒకటే, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మంచి ఉచ్చస్థితికి వస్తే వాళ్ళు ఎలాగైతే బాధ్యత తీసుకుంటున్నారో, సో ఈ సూసైడ్లకు కూడాను ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ పెంపకంలోనే ఒక మినిమం ఒక 50 to 70% వాళ్ళ పెంపకంలోనే దీనికి బీజం ఎక్కడో పడుతుంది. సో అది కనుగొని దానికి తగ్గట్టు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి, వాళ్ళకి చెప్పాలి, నాన్న చదువు బాగా చదువుతాలకు వాల్యూ కూడా నేర్పించాలి. అలాంటి అట్ ది సేమ్ టైము ఏదైనా పర్వాలేదు నాన్న, మేమున్నాం నీతోని, ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, నెక్స్ట్ టైం మనం చూసుకుందాం అనే కాన్ఫిడెన్స్ కూడాను. అంటే ఏదో పొరపాటు వల్ల ఏదైనా జరిగినా నా తల్లిదండ్రులు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నాకు ఇంకొక దారి చూపిస్తారు అనే కాన్ఫిడెన్స్ పిల్లల్లో కలగాలన్నమాట. అట్ ది సేమ్ టైము ఇలానే పెళ్ళిళ్ళ విషయంలో కూడాను పిల్లలకి అరేంజ్ మ్యారేజెస్లో కూడాను పిల్లలకి చాయిస్ ఇవ్వాలి. వాళ్ళ ఇష్టం ఉంటేనే పెళ్ళిళ్ళు చేయాలి. ఎందుకంటే కలకాలం వాళ్ళిద్దరూ ఉండాలి, మనం కాదు. సో మనం అడ్వైస్ చేయాలి. అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ చేసినప్పుడు అది యాక్సెప్టెన్స్లో కూడాను. సో అసలు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరిని ప్రేమిస్తున్నారు, వాళ్ళ పుట్టుపూర్వత్వాలు ఏంటి, అవి తెలుసుకోకుండా చాలా పేరెంట్స్ లవ్ అంటే నో అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చూడండి, ఆ అమ్మాయి తాలూకా క్యారెక్టర్ ఏంటి, ఆ అమ్మాయి ఏం చదువుకుంది, ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు, క్యాస్ట్ ఒకటి వదిలేసి మిగతావన్నీ చెక్ చేయండి. ఆ అబ్బాయి చదువు, ఉద్యోగం, అమ్మాయిని ఎలా పోషిస్తాడు, ఇవన్నీ. సో ఓకే అనుకుంటే క్యాస్ట్ అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏం కాదు. క్యాస్ట్ అనేది ఇప్పుడు మన మిడిల్ క్లాసు, లోవర్ క్లాసే చూస్తాం, కానీ అప్పర్ క్లాస్ ఎవరు క్యాస్ట్ చూడట్లేదు. అందరూ అసలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్, ఆల్ రిచ్ పీపుల్ ఆర్ మ్యారింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్. ఎక్కడో ఒక సర్టెన్ పర్సెంట్, కానీ మ్యాక్సిమం అది కూడా లేదనమాట. సో అలానే మీరు అది చూసి దాని తర్వాత దానికి ఓకే అనుకుంటే పెళ్ళికి కూడా ఒప్పుకోండి, లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వండి, లేదంటే వాళ్ళకి ఇండివిజువల్గా సరే నాయన ఒక మాకు ఇష్టం లేదు, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా నువ్వు కొంతకాలం ఉన్న తర్వాత మీరు బాగున్నారంటే మేమే యాక్సెప్ట్ చేస్తామని చాయిస్ ఇచ్చి వదిలి అని తప్ప. సో నేనేంటంటున్నానంటే అన్ని ఇక్కడ పెళ్ళిళ్ళలోనూ కానీ, ఉద్యోగాల్లో కానీ, లేకపోతే చదువుల్లో కానీ పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలతో మేము అన్నీ వేళలా ఆల్ ప్రాబ్లమ్స్లో కానీ, ప్రతి సంతోషంలో కానీ, ప్రతి ప్రాబ్లంలో కానీ మేము మీకు తోడుగా ఉంటాము అని భరోసా ఇస్తే మేబీ ఈ చావులు ఏవైతే ఉన్నాయో, సూసైడ్స్ తగ్గుతాయని నా తాలూకు నమ్మకం. అండ్ అట్ ది సేమ్ టైం ఇనీషియల్ టైంలో పేరెంట్స్ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చూస్తుంది
అదే ఆత్మాభిమానం. ఈ ఆత్మాభిమానం అనే దానికి డెఫినేషన్ వాళ్ళకే తెలియదు. ఎవరైతే ఆత్మాభిమానంతో నిర్ణయాలు తీసుకుంటున్నారో సో వాళ్ళకి చెప్పాలన్నమాట. వాళ్ళకి చెప్పాలి ఆత్మాభిమానం అంటే ఏదైనా మన కళ్ళెదురుగా ఒక తప్పు అని మనకు అనిపిస్తే దాన్ని మనం మీరు తీసుకొని డైజెస్ట్ చేసుకొని అలాంటి పరిస్థితులు ఫ్యూచర్లో రాకుండా కాపాడుకోవడం, వాళ్ళ తాలూకా మనస్తత్వం అలాగా డెవలప్ చేయడం అనేది ఆత్మాభిమానం తప్ప ఆత్మాభిమానంతో తీసుకునే నిర్ణయాలు వాళ్ళ చావులకు కానీ లేకపోతే ఇతరుల చావులకు కానీ లేకపోతే వాళ్ళ బాధలకు కానీ ఇతరుల బాధలకు కానీ కారణం అవ్వకూడదు, కాకూడదు. సో ఇవి నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు షేర్ చేసుకున్నారు. సో ఇందులో మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, నా వీడియోని. అండ్ డెఫినెట్గా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను మాట్లాడింది రైటో లేదో అనేది నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.